ఈరోజు దేవుని వాగ్దానము. నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండువు. యోబు 11వ అధ్యాయము 15వ వచనము. ఈ వచనములకు పై వచనములను గమనిస్తే నిర్భయ స్థితి కావాలి అంటే కొన్నిటిని విడిచిపెట్టాలని నయామాతీయుడైన జోఫర్ చెప్తున్నట్లు మనం చూడగలం. ఇంతకీ అవి ఏమిటి అంటే, నీవు నీ మనస్సు తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతుల నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదువు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు అంటూ పాపమును, దుర్మార్గతను మనపై మోపబడిన ఒక భారంగా పోల్చి చెప్పాడు. నిజమే, మనం చేసిన పాపం మనపైన ఒక భారంగా ఉన్నది. అవి మన ఆత్మీయ పరుగు పందెంలో మనలను వెనక్కి లాగేందుకు, దిశ మళ్లించేందుకు అపవాది చేతిలో పగ్గాల్లా ఉన్నాయి. మరి అపవాది చేతిలో నుండి మన స్వాతంత్రం మనం ఎలా తీసుకోవాలి? ఆ భారం నుండి విడుదల ఎలా దొరుకుతుంది అంటే, క్రీస్తును ఆశ్రయించి ఆయన మీద నీ పాప భారాన్ని మోపి వాటిని మరి ఎన్నడూ చేయక విడిచిపెట్టినప్పుడే. దావీదు తన జీవితంలో తాను చేసిన పాపానికి పశ్చాత్తాపపడి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు దావీదు సింహాసనాన్ని తరతరములకు స్థిరపరిచాడు. అలాగే అతనికి నెమ్మదిని కలుగజేశాడు. అటు నెమ్మది ప్రభు మన జీవితాల్లో దయచేయునుగాక. ఆమేన్.